అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎన్నెన్నో కొత్త అంశాలు మనం ప్రజెంట్ చేస్తాం. అలాగే మన మొబైల్ యాప్ రాబోతోంది. అందులో పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. మేము చెప్పేదానికంటే, మనం తీసుకొచ్చే మొబైల్ యాప్లో మేము చెప్పేదానికంటే పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు, పబ్లిక్ నుంచే వార్తలు మీరే రాయొచ్చు. అందులో ఏది కరెక్టు అనేది మేము మా టీం క్రాస్ చెక్ చేసుకొని అప్రూవ్ చేస్తారనమాట. ఇలా కొన్ని కొత్త అంశాలను దానిలో చేరుస్తున్నాం. ఖచ్చితంగా విభిన్నంగా ఉండబోతోంది. మీ అందరికీ నచ్చుతుంది అనే నమ్మకంతో మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. నేను కొంతమంది పెద్దలకు కూడా ప్రపోజల్ పెట్టాను. డిపిఆర్ అది రెడీ అవుతుంది, ఇంకా కొంతమందికి పెడతాను. మొత్తం అంతా డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మీ దగ్గరికి వస్తుంది. సో మీరు కూడా ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మనం తీసుకురాబోయే మొబైల్ యాప్లో ఏ అంశాలు పెట్టాలి అనేది మీరు కూడా సలహాలు ఇవ్వచ్చు. అలాగే దానికి మీరు సహకారం కూడా అందించవచ్చు. ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేయొచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. నా నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది, 720. అంటే రోజు చెప్తున్నదే, జస్ట్ ఒక 1 మినిట్లో చెప్పేద్దామని ముగించాను. నా వాట్సాప్ నెంబర్ 7207071231. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ ఫోన్పే కూడా ఉంది ఈ నెంబర్కి. సో మనం తీసుకురాబోయే ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, చెప్తాం. ఒక 3 నెలలు పడుతుంది. మేబీ అక్టోబర్ కల్లా మనం లాంచ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. అక్టోబర్ 2వ తేదీ నాటికి లాంచ్ చేసే ఉద్దేశంతో ఉన్నానన్నమాట నేనైతే. విలువల శిఖరం రామోజీ. ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలు అందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయమెరుగని సమాజం, భయమెరుగని జీవితం, సమాజ హితం కోసమే పోరాటం. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అది రామోజీరావు గారి సంస్మరణ సభ జరిగిందనమాట. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎన్నలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు. రేటింగ్ల కోసం పోరాడే రోజులు ఇవి. తిమ్మిని బమ్మిని చేస్తూ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళి పనులు చేయించుకునే పరిస్థితి. కానీ రామోజీరావు ఎప్పుడూ ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనో, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనో ఎక్కడా ఒక మాట చెప్పలేదు. ఒక్క పని కూడా అడగలేదు. ఆయన నీతి, నిజాయితీ, విలువల కోసం బతికారు, ప్రజల కోసం పోరాటాలు చేశారు అని చెప్పారు. ఇది ఎవరికో తగులుతుంది తెలుసా? ఈనాడుకి పోటీ కాదులే, మరో పత్రిక ఒకటి ఉంది, మనం కూడా రోజు చదువుకుంటాం. ఆ పత్రిక యజమాని అయితే టీడీపీ అధికారంలో ఉంటే ప్రతిరోజు లాబింగే. ప్రతిరోజు ఆ పోస్టింగుల కోసము, ఎమ్మెల్యే పదవుల కోసము, నామినేటెడ్ పదవుల కోసము లాబింగ్ చేయడమే. లాబింగ్ చేసి డబ్బులు తీసుకునే టైపు. మనం చదువుకునే 3 పత్రికల్లో ఒక పత్రిక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసే పని అది. ఏ పత్రిక అనేది నేను చెప్పను. కానీ ఈనాడులో అలా చేయలే. ఈనాడులో నిజంగా అలా చేయలేదు. నేను కూడా ఈనాడులో ఉన్నాను కాబట్టి, మేము ఈనాడు బ్యూరోలో ఉన్నప్పుడు, స్టాఫ్ రిపోర్టర్లుగా ఉన్నప్పుడు మా చేత అసలు మేము అలా చేసామని తెలిసినా ఊరుకునే వాళ్ళు కాదు. అది ఈనాడులో విలువలు అలా ఉన్నాయి కాబట్టి ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఇలా చెప్పగలుగుతున్నాం, స్వేచ్ఛగా కంటెంట్ ఇవ్వగలుగుతున్నాం. మేము ఈనాడులో ట్రైనింగ్ అయ్యి అందులో పనిచేసాం కాబట్టి, రామోజీరావు గారి పాఠశాలలో చదివాం కాబట్టి. సో నిన్న ఎంతో ప్రెస్టీజియస్గా చాలా బాగా జరిగింది రామోజీరావు గారి సంస్మరణ సభ. హైలైట్ అనమాట. నిన్న నాన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాము, నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ, ఆ నగర నిర్మాణానికి 10 కోట్లు విరాళం. ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్. ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం మా నాన్నగారు రామోజీరావు పరితపించారు. ఆయన ఆలోచనలో ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను మేము భావిస్తున్నాం. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరం సభాముఖంగా మాట ఇస్తున్నాం. మనం చేసే పనులు ప్రజాప్రయోగమైనవో కావో చూడాలని ఎప్పుడూ ఆయన చెప్పేవారు. ఆ కృషిని కొనసాగిస్తాం అని ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి 10 కోట్లు విరాళం ఇచ్చారంట. మంచి విషయం. సో ఇదే వార్తలు ఈనాడులో మొత్తం ఎంతైనా వాళ్ళ మనిషి, వాళ్ళ సొంత పేపర్ కాబట్టి మొత్తం గట్టిగా వేసుకున్నారనమాట. ఈ పేజీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు. నిజాయితీ, నిర్భీతి మూర్తిభవించిన రామోజీ పాత్రికేయ విలువలను కాపాడేందుకు కుటుంబాన్ని పణంగా పెట్టారు. వ్యాపారాలపై దాడులు చేస్తున్న వెనకడుగు వేయలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను, వీళ్ళందరూ మాట్లాడిన అంశాలను కూడా
ఇక్కడ రాశారనమాట. ప్రజల పక్షాన్ని నిలిచారు అని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు. అంటే పురంధేశ్వరి గారు వెళ్ళలేదా, హాజరవ్వలేదా? అలాగే ఆయన విజ్ఞాన ఘని, ప్రజల కోసం ప్రభుత్వాలతో పోరాడిన అక్షర సంఘర్షకుడు రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలి సంస్మరణ సభలో ప్రముఖులు. సో రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ వస్తోంది. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ఒక డిమాండ్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు రామోజీరావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ నిన్న అక్కడ వక్తలు కొంతమంది వినిపించారంట. అలాగే ఈ పేజీలో కూడా మా ఊరికి పెద్ద దిక్కు రామోజీరావు, ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం, గ్రామానికి ఆయన చేసిన మేలు మరిచిపోలేం, సంస్మరణ సభ వద్ద పెదపారుపూడి వాసుల ఆవేదన. మా పెద్దపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు, ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంత ఊరు గురించి ఎంతో ఆలోచించేవారు, మేము తరచూ ఆయన్ను కలిసేవాళ్ళం. ఎప్పుడు కలిసినా ఊరిలో సౌకర్యాల గురించి, రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగేవాళ్ళు. ఆయన మా ఊరిలో జన్మించడం మా అదృష్టం. పెదపారుపూడిలో ఎన్నో సమస్యలను ఆయనే పరిష్కరించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం నుంచి రహదారుల వరకు అన్నీ ఆయన సొంత డబ్బులతో చేపట్టారు. చుట్టుపక్కల ఉండే గ్రామాలతో పోలిస్తే మా ఊరు అధునాతనంగా కనిపించడానికి రామోజీరావే కారణం. ఊళ్ళో పాఠశాలలు, రైతు కేంద్రాలు, సిమెంట్ రహదారులు సహా వేటిని చూసినా ఆయనే గుర్తొస్తారు అని ఆ గ్రామస్తులు చెప్పుకొచ్చారనమాట. సో ఓవరాల్గా రామోజీరావు గారి సంస్మరణ సభ మీదే ఈనాడులో అనేక వార్తలు వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో కూడా వేసినట్టున్నారు. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ వేశారు. చరిత్రలో రామోజీకి చిరస్థాయి, విశాఖ చిత్రనగర్కి ఆయన పేరు, అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రము, రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు, ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరువదు, ఇద్దరికీ భారతరత్న సాధించడమే మన లక్ష్యము, విజయవాడ సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు, అమరావతిలో విగ్రహం పెట్టాలి డిప్యూటీ సీఎం పవన్, రాజధానికి 10 కోట్లు విరాళం ఇచ్చిన రామోజీరావు కుటుంబం అని రాసుకొచ్చారు. సో ఇది రామోజీరావు గారి సంస్మరణ సభకు సంబంధించిన అంశాలు. ఇక పక్కన పెడితే పొంగనూరులో పెద్దిరెడ్డికి షాక్, మున్సిపల్ చైర్మన్తో సహా మరో 13 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారంట. అది అధికారం ఉన్నంతకాలం కుప్పం ఖాళీ చేస్తామని ఎగిరారు. సో చేసిన పాపాలు ఊరికే పోవుగా, వాళ్ళు 2 ఎగిరితే వీళ్ళు 4 ఎగురుతారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయనకంటే ఎంతో కొంత పెద్ద, ఆయనకంటే సీనియరు, ఆయనకంటే పై స్థాయిలో ఉన్నారు, ఆయనకంటే రాజకీయ చాణక్యత ఉంది. సో మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి గారే అంతరెచ్చిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఎంతరెచ్చిపోవాలి? కుప్పంలో మేము కుప్పాన్ని కొట్టేస్తాం అని ఎగిరారు కదా, ఇప్పుడు పొంగనూరు కాపాడుకుంటే చాలు. పొంగనూరులో చూడండి 13 మంది కౌన్సిలర్ని టీడీపీలోకి లాగేశారు, మున్సిపల్ చైర్మన్తో సహా. ఇంకా ఉన్నారు, ఇంకో 20 మందికి పైగా ఉన్నారంట, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, వాళ్ళందరూ కూడా. వైకాపా కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పొంగనూరులో భారీ షాక్ తగిలింది. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా సహా మరో 12 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డిని గురువారం రొంపిచెర్లలో ఆయన స్వగృహంలో కలిశారు. వీరు త్వరలో పార్టీ అధినాయకుల సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఇదంతా ఓన్లీ పొలిటికల్ గేమ్ మాత్రమే. వాళ్ళు నిజంగా టీడీపీ అంటే అభిమానంతో చేరిన వాళ్ళు కాదు. ఎప్పుడైనా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి పనిచేసే వాళ్ళే పార్టీ పట్ల ప్రేమ అభిమానాలతో వచ్చినట్టు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారంటే వాళ్ళ పనుల కోసం వచ్చినట్టు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వం ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం. అభివృద్ధి సుస్థిరతకు వారు పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు వేగం అందుకుంటాయి. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము. సో నిన్న అంటే పార్లమెంటు ఉభయ సభలు సంయుక్త సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి గారి ప్రసంగం కామనే. ఆ ప్రసంగం కూడా పిఎంఓలోనే తయారు చేసి ఇస్తారు, ఆమె చదువుతారు, అదంతా కామను. ఇది నేను పెద్ద సీరియస్గా అయితే తీసుకోను, అదంతా రాజ్యాంగబద్ధంగా జరిగేది. 7092 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయం. తక్షణం పూడ్చాలంటే 283 కోట్లు అవసరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం. సో రాష్ట్రంలో అర్జెంటుగా రోడ్లు బాగు చేయాలంటే 283 కోట్లు కావాలంట. అందులో 7092 రహదారులు గుర్తించారంట. 7092 కిలోమీటర్లు అంట. మన రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కాస్త బాగుండాలంట. అంటే ఇదంతా ప్రాథమికంగానే, ఫుల్గా ఈ 5 ఏళ్ళు చేయాల్సిన పనులు కాదు. ప్రాథమికంగా రోడ్లు గుంతలు పోడ్చాలంటే కాస్త
రహదారుల ప్రయాణానికి సౌకర్యంగా ఉండాలంటే, ప్రయాణికులకు అవస్థలు లేకుండా ఉండాలంటే 7,092 కిలోమీటర్లు మరమ్మతులు చేయాలి. దానికి 283 కోట్లు అవసరమని ఒక రిపోర్ట్, ఒక నివేదిక రూపొందించారు, ప్రభుత్వానికి అందించారు. మేబీ ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందని చూడాలి. పిన్నెల్లికి 14 రోజులు రిమాండ్. 4 గంటల పాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం. భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉపకారాగారానికి తరలింపు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏం ప్రయోజనం? ఒక అపఖ్యాతి మూటగట్టుకున్నారు. రౌడీయిజం చేశారు, అరాచకాలు చేశారనే అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను కదా, ఏం ఉద్ధరించానని నియోజకవర్గానికి వెనక్కి తిరిగి చూస్తే తాను ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన, తాను కొంతమందిని కొట్టిన ఘటనలు తప్ప చేసిన మంచి కనిపించదు. చేశారో లేదో తెలియదు, చేసినా కనిపించదు. సో అది చివరికి ఆయన జైలుకి వెళ్ళారనమాట, కటకటాలు పాలయ్యారు. సో ఇవి ఈనాడు మొదటి పేజీలో వచ్చిన వార్తలు. లోపల పేజీలకు వెళ్తే ఇక్కడ అదేనా, పోలీసు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. వైకాపా పాలనలో అధఃపాతాళానికి పడిపోయిన ఆ శాఖ పనితీరు మళ్ళీ గాడిలో పెట్టడం కొత్త ప్రభుత్వానికి పెను సవాల్. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, సమర్థులు నిబద్ధత కలిగిన అధికారులను నియమిస్తేనే సాధ్యం. కరెక్టే. ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు పోలీసు వ్యవస్థలో అత్యంత కీలకం. ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. కానీ జిల్లా స్థాయిలోనూ డివిజన్ స్థాయిలో ఉన్న అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే, అలాగే దిగువ స్థాయిలో కొంతమంది కానిస్టేబుళ్ళు 10 ఏళ్లకు పైగా కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉండిపోయారు, 10 సంవత్సరాలకు పైగా ఉండిపోతున్నారు. సో వాళ్ళ వలన కొంత లోకల్లో కరప్షన్ ఎక్కువ జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేయాలంటే కింది స్థాయి నుంచి జరగాలి, హోంగార్డుల స్థాయి నుంచి జరగాలి. హోంగార్డులను లేపేయాలి, కొంతమందిని సుదీర్ఘకాలం అక్కడే ఉన్న వాళ్ళని, కానిస్టేబుల్ని లేపేయాలి. అలా స్టాఫ్ మొత్తాన్ని మారిస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు, ప్రక్షాళన జరగవచ్చు. పోలీసు వ్యవస్థ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి. పనిలోనే విశ్రాంతి పొందిన నిర్విరామ శ్రామికుడు, తెలుగునాట ఆయన పేరు తెలియని ఊరు లేదు, రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించిన లఘు చిత్రం. ఓకే సరే మాస్టరు. ఓకే. ఓవైసీ ఇంటి గోడలకు ఇస్రాయేల్ అనుకోని పోస్టర్లు. తొలిసారి జైలుకు పిన్నెల్లి, 14 కేసులున్నా ఇప్పటి వరకు తప్పించుకున్న వైనం. అసత్యాల పుట్ట, ప్రభుత్వ స్క్రిప్ట్, రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు. అన్నింటే వైకాపా ఆర్థిక అరాచకాలు. బ్లాక్ లిస్టులో గుత్తేదారులకు పనులు ఇచ్చి బిల్లులు ఎలా చెల్లించారు, రహదారుల పనులు ఎందుకు చేయలేదు, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి. పంచాయతీరాజ్ విభాగంపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైకాపా పాలకులు ఆర్థిక అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ఉద్యోగుల కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయని ఆయన అన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ పనితీరుపై ఆయన సమీక్ష చేశారన్నమాట. అలాగే జగన్ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారు. మీడియాతో చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారండి. జగన్కు జనం గుణపాఠమని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు. చివరకు తన పార్టీనే ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి. జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం. ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలాయి. బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చామనడం అబద్ధం. ఆయన అలాంటి చిల్లర పనులు చేయరు. ఢిల్లీలో తెలంగాణ సీఎం ఉద్ఘాటన. సో రేవంత్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి చాలా స్పష్టమైన కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారు, ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు, ఆయన పగ ప్రతీకారాలు ఏ స్థాయిలో ఉండేవనేది స్పష్టమైన కామెంట్స్ కొన్ని చేశారన్నమాట. దాన్నే ఈనాడులో రాశారు, జగన్ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారని. అలాగే సర్వే పేరుతో 110 కోట్లు దారి మళ్లింపు. అదంతా సెర్ప్లో ఖర్చు పెట్టాల్సిన సొమ్ము. వైకాపా అధికారంలోకి రాగానే తెర మీదకు వై క్రియేటర్స్ మీడియా. డ్వాక్రా మహిళల ఉపాధికి వెచ్చించాల్సిన నిధులు దుర్వినియోగం. ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకంట. వై క్రియేటర్స్ లాంటి ఒక 1000 కంపెనీలు పుట్టుకొచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన
ఆ 5 ఏళ్లలో ఒక 1000 కొత్త కంపెనీలు వచ్చాయి. ఆ కొత్త కంపెనీలన్నీ షెల్ కంపెనీలే, ఓన్లీ ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఏర్పడిన కంపెనీలే. గ్రీన్ కో ఉల్లంఘనలపై పవన్ కళ్యాణ్ వివరాలు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు. గ్రీన్ కో అంటే ఎవరిదో తెలుసుగా, కాకినాడ సునీల్ కుమార్ గారి బంధువులది. గట్టిగానే ఉంటుంది వాళ్ళకి. ఇంకా పాపం 4 సార్లు ఓడిపోయాడు ఆయన. చివరికి ఏం సాధించాడంటే ప్రభుత్వం చేత కక్ష సాధింపు ఎదుర్కొంటాడు. ఇప్పుడు మామూలుగా ఉండదు వాళ్ళకి సినిమా. పారిశుద్ధ్యం భద్రత ఓ కుంభకోణం, ఆసుపత్రుల్లో సిబ్బంది రాకపోయినా భారీగా మార్కులు, వాటి ఆధారంగానే వారికి చెల్లింపులు, గత ప్రభుత్వం పిలిచిన టెండర్ రద్దు. ఓకే. విశాఖలోని ఆగనంపూడి టోల్గేట్ తొలగింపు, టోల్ అక్రమ వసూళ్లు అడ్డుకున్న తెదేపా. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో ఇన్నాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధిలో ఆగనంపూడి టోల్గేట్ గురువారం, అంటే ఏ టోల్గేట్కు అనుమతి ఉందో ఏ టోల్గేట్కు అనుమతి లేదో కూడా మనకు తెలియదు. మనం వెళ్తున్నాం, కట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. అది ఎవరో స్థానిక నాయకుడు ఎవరో ఏర్పాటు చేశాడంట దాన్ని. సెప్టెంబర్ 21 నాటికి అన్నా క్యాంటీన్లు, మంత్రి నారాయణ ఆదేశాలు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 189 కోట్ల అవసరం, ఆర్థిక శాఖ ఆమోదానికి పురపాలక శాఖ ప్రతిపాదనలు. బాగానే ఉంది. వైకాపా భవనాలకు అనుమతులు లేవు, సామాన్యులకు వర్తించే నిబంధనలే రాజకీయ పార్టీలకు వర్తిస్తాయి. రాజకీయ పార్టీ పేరుతో కోర్టు నుంచి రక్షణ పొందలేరు. హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలో. కాబట్టి వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవు కాబట్టి ఆ పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం కానీ లేదా స్వాధీనం చేసుకొని వేరే అవసరాలకు వాడడం కానీ చేస్తాము అని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆ పార్టీ కార్యాలయాల మీద చర్యలు ఉంటాయి. తితిదేలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ, పలు అంశాలపై వివరాల సేకరణ, తిరుమల నుంచి ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం. ఓకే, బాగానే ఉంది. ఇది పక్కన పెడితే పాపం ఇప్పుడు సాక్షికి ప్రజల కష్టాలు గుర్తొచ్చేస్తాయి. సాక్షి పత్రికకు ఈ 5 ఏళ్ళు, ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల కష్టాలు గుర్తొచ్చేస్తాయి. గత 5 సంవత్సరాలు ప్రజలు స్వర్గంలో ఉన్నట్టు, అంతరిక్షం నుంచి పెద్ద పెద్దోళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజలను పొగుడుతున్నట్టు, మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను పొగుడుతున్నట్టు రాసుకొచ్చారు. ఇప్పుడేమో ప్రజలు కన్నీళ్లు పెడుతున్నట్టు, ప్రజల కష్టాల్లో ఉన్నట్టు, కష్టాల్లో కూరుకుపోయినట్టు రాస్తారు. రైతుకు రొక్కమేది, తక్షణమే 20,000 కోట్ల పెట్టుబడుల సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు. ఇక్కడ పాయింట్ అండి, తక్షణమే 20,000 కోట్ల పెట్టుబడి సాయం ఇవ్వాలంటండి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారైనా తక్షణమే 20,000 కోట్లు ఇచ్చారా? అలా మొహానికి ఎప్పుడైనా ఇచ్చారా? పోనీ 20,000 కోట్లు కాదు, 10,000 కోట్లు ఇచ్చారా? 10,000 కోట్లైనా ఇచ్చారా? తక్షణమే 20,000 కోట్లని రాశారు కదా, పోనీ తక్షణమే 10,000 కోట్లు ఇచ్చారా? గత 5 ఏళ్లలో ఇవ్వలేదు కదా. కాబట్టి వీళ్ళకి రాసే హక్కు లేదు, ఇవన్నీ కూడా కపట వార్తలు. అఫ్కోర్స్ నిజంగా రైతులకు డబ్బులు కావాలి, నేను ఒప్పుకుంటా. నిజంగా రైతులకి ఇది పెట్టుబడి సమయం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, నార్మల్ సిద్ధమైంది, అక్కడక్కడ నాట్లు మొదలయ్యాయి. కాబట్టి రైతులకు పెట్టుబడులకి చేతిలో ఒక 10,000 15,000 ఉండాల్సిన టైం. కాకపోతే ఎన్నికలు రావడం వలన డిస్టర్బెన్స్ వచ్చింది. మేబీ ఈ గవర్నమెంట్ ఇంకో 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో సర్దుబాటు చేసి అన్నదాత సుఖీభావ మొదటి విడత నిధులు అయితే వెయ్యాలి. వెయ్యకపోతే మాత్రం ఆ పాపం పుణ్యం వీళ్ళు మూట కట్టుకుంటారు. రైతులకు డబ్బులు కావాలన్నది వాస్తవమే. కాకపోతే 20,000 కోట్లు ఇవ్వాలంటే రెచ్చగొట్టడమే. వీళ్ళ మొహానికి 10,000 కోట్లు కూడా ఇవ్వాలి గత 5 ఏళ్ళు. అన్నదాత సుఖీభావతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన. భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఇవ్వాలని డిమాండ్. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయాలని వినతి. గత 5 ఏళ్లుగా సీజన్కు ముందే తొలి విడత సాయం అందేది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతుల ఆందోళన. ప్రభుత్వం వచ్చి 15 రోజులు అయింది, అప్పుడే మొదలుపెట్టారు ఏడుపు కొట్టు వార్తలు. గడిచిన 5 ఏళ్ళు ఈ పాటికే ఖాతాల్లోకి, ప్రస్తుతం భరోసా లేక భారంగా సాగు. గడిచిన 5 ఏళ్ళు ఈ పాటికే వేశారు కాబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. క్రికెట్ టీం ఏర్పాటైంది. ఇక పేకాట మొదలు, మళ్ళీ తెరుచుకుంటున్న క్లబ్లు, శిబిరాలు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండ. గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండానే పేకాట క్లబ్ ప్రారంభం. టీడీపీ హయాంలో క్లబ్లది ప్రత్యేక చరిత్ర. రీక్రియేషన్ పేరుతో పేకాట, బెట్టింగు, అసాంఘిక కార్యకలాపాలు, వీటి బారిన పడి ఆస్తులు కోల్పోయి అప్పులు పాలైన వారందరూ రోడ్డున పడ్డ కుటుంబాలు. 2019లో వీటిని మూయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్ళీ తెరుచుకోకుండా చర్యలు. అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్లపై నిషేధము. టీడీపీ కూటమి విజయంతో మళ్ళీ ప్రారంభమవుతున్న క్లబ్లు. ఎక్కడ ప్రారంభమయ్యాయి? వేగ్గా రాయకుండా ఎక్కడ ఉన్నాయి? మీ దృష్టిలో ఎక్కడైనా ఉంటే ఒకసారి
మనకు సమాచారం ఇవ్వండి. నిజంగా వీటికి చంద్రబాబు గారు కూడా ఏమో అనుమతి ఇవ్వరు. మీ దృష్టిలో ఎక్కడైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నేను వీడియో స్టార్టింగ్లో ఇచ్చాను, ఆ నెంబర్కి సమాచారం ఇవ్వండి. నిజమో కాదో చూద్దాం. సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి. జూలై 1న లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయాలి. ఒక్క రోజులోనే 65,18,496 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమంట. మంచిది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఒకే రోజు 65 లక్షల మందికి ఇచ్చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మంచిదే. ఏటయ్యిందే గోదావరమ్మ. ధవళేశ్వరం బ్యారేజ్లోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్కుల నీరు మాత్రమే. డెల్టా కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయలేని పరిస్థితి. సాధారణంగా జూన్ 4వ వారానికి 20 నుంచి 30,000 క్యూసెక్కుల ప్రవాహం. బేసిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి. సో వర్షాభావం వలన గోదావరిలో నీరు లేదు. యాక్చువల్లీ ఈ టైంకి వరద రావాలి గోదావరిలో, కానీ ఈ సంవత్సరం ఎందుకో వరద రాలేదు. గోదావరిలో నీళ్ళు లేవు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి. పార్టీ నేతలు కార్యకర్తలపైన టీడీపీ కూటమి నేతల అమానుష దాడులు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి అక్రమ చొరబాట్లు, విధ్వంసం. నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి. కూటమి నేతల దాష్టీకాలను వెంటనే నిలువరించండి. రాష్ట్ర డీజీపీకి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల లేఖ. జగన్మోహన్ రెడ్డి గారు రాయొచ్చుగా లేఖ, ముఖ్య నేతలు రాయడం ఏంటి? ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోరుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనే ప్రజల తరపున ఒక లేఖ రాయొచ్చుగా. చిన్నబోతారా రాస్తే? గవర్నర్ గారినో డీజీపీ గారినో కలవచ్చుగా. పిన్నెల్లికి రిమాండ్. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ ముందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తెల్లవారుజాము 4 గంటల వరకు వాదనలు. ఈవీఎం ధ్వంసం, మహిళలను బెదిరించిన కేసుల్లో బెయిల్, సిఐలపై దాడి కేసుల్లో రిమాండ్. కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపంట. ఓకే, ఇవి సాక్షిలో వార్తలు. సో సాక్షి అంటే మనకి ఎంతైనా ఇష్టం పోవట్లేదండి. ఇష్టం పోవట్ల. సాక్షి మన గుండె చప్పుడు అయిపోయింది సాక్షి అసలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళే కంటే ముందు మీకు మన మొబైల్ యాప్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకురాబోయే యాప్ సింపుల్గా చెప్తాను. సో ఇది ఏంటంటే మనం నియోజకవర్గాల్లో మనం ఇన్సైట్స్, పొలిటికల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఇస్తాము. అలాగే ఫ్యాక్ట్ చెక్ కంటెంట్ ఇస్తాము. ఫ్యాక్ట్ చెక్ కంటెంట్ కూడా వాల్యుబుల్ కాబట్టి అది కూడా ఇస్తాము. అలాగే ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఏమైనా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అవి నిజమా కాదా, అసలు అవి నిజమయ్యే అవకాశం ఉందా కాదా అనేది ఇస్తాము. దీంతోపాటు అక్కడ ఫిర్యాదులు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజలే నేరుగా వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు అన్నమాట. అదొకటి ఒక అవకాశం ఇస్తాము. సో ఈ బటన్ మీరు క్లిక్ చేసి మీరు అంటే మీ స్పందన తెలియజేయచ్చు, లేదా మీ ఫిర్యాదు కానీ మీ స్పందన కానీ మీ అభిప్రాయాలు కానీ మీరు వార్త ఇవ్వడం కానీ ఈ బటన్ ద్వారా మీరు డైరెక్ట్గా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఇచ్చేది క్రాస్ చెక్ చేసుకొని అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నది వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అది వార్త రాయాలా, లేదంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలా, లేదంటే సంబంధిత ప్రజాప్రతినిధులకు తెలియజేయాలా, ఎలా అనేది మనం చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి పబ్లిక్ ఇంటరాక్షనే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక 5 లక్షల మందికి చేరువవ్వాలి అనేది మన టార్గెట్. 5 లక్షల మంది మన యాప్ వాడాలి, ఉపయోగించాలి అనేది మన టార్గెట్, నా టార్గెట్. 5 లక్షల మొబైల్ ఫోన్స్లో మన యాప్ ఉండాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం గుర్తు రావాలి. మనకు వచ్చిన 1000 సమస్యల్లో కనీసం ఒక 10 పరిష్కరించినా చాలు, సక్సెస్ అయినట్టు నేను అనుకుంటున్నా. 1000 సమస్యల్లో 1% పరిష్కరించినా చాలు అనేది నా నమ్మకం అన్నమాట. సో అందుకే ఒక నమ్మకంతో, ఒక కాన్ఫిడెంట్, ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇది చాలా పెద్దది. అంటే ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు, చేసే సాహసం కూడా చేయలేదు. మనం ప్రభుత్వాలకు లొంగకుండా, అధికార పార్టీ నాయకులకు లొంగకుండా చాలా స్ట్రిక్ట్గానే చేస్తున్నాం. యాక్చువల్లీ దీనికి పొలిటీషియన్స్ చాలామంది సిద్ధంగా ఉంటారు సహకరించడానికి. నాకు పరిచయం ఉన్న పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరిని అడిగినా సరే ఒక 2-3 కలిసైనా సరే భారీగా ఫండింగ్ ఇవ్వగలరు. కానీ మనం వాటి జోలికి వెళ్ళట్లేదు. వెళ్తే మనం అక్కడ మన ఆత్మాభిమానాన్ని, మన వార్తల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే. వాళ్ళు ఒక 10 రూపాయలు ఇచ్చినా సరే 1,00,000 రూపాయలు బిల్డప్ ఇస్తారనమాట పొలిటీషియన్స్. సో అటువంటి జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి నేను భయము భక్తితో పని చేయాలంటే నా నిర్వహణ, మొబైల్ యాప్ నిర్వహణ కానీ ఛానళ్ళ నిర్వహణ కానీ బాధ్యతాయుతంగా ఉండాలి అంటే నా సబ్స్క్రైబర్స్ దగ్గర, ప్రజల దగ్గర నేను తీసుకోవాలి. తీసుకుంటేనే నాకు అడుగడుగున భయం గుర్తొస్తుంది.
రేపు పొద్దున్న నేను ఏదైనా తప్పు చేయాలన్నా సిగ్గేస్తుంది, భయమేస్తుంది, బాధ్యత గుర్తొస్తుంది. అందుకే నేను సబ్స్క్రైబర్స్ నుంచే కోరుకుంటున్నాను అనమాట. అది సో అది మీకు ఇంటెన్షన్ అర్థమయ్యే ఉంటుంది. సో మన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడదాం. తర్వాత దొంగరాతల ద్వివేది, ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సిఎస్, అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు, అంతా ఓకే అని ప్రొఫార్మా పంపించి మరీ ఆదేశాలు, డూడు బసవన్నలా సంతకాలు చేసిన ఐఏఎస్లు, ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు, జగన్ సర్కారు హయాంలో ఇది కలెక్టర్ల తీరు, తనిఖీలు చేయకుండానే అక్రమాలు లేవని సర్టిఫికేట్, ప్రొఫార్మాలో జిల్లా పేరు నింపి కింద సంతకము స్టాంపు. నేను ఇక్కడ ద్వివేది గారిని ఓకే, ద్వివేది గారు తప్పు చేశారు, అక్రమాలు చేశారు, ఇసుక అక్రమాలను ప్రోత్సహించారు కాబట్టి ఆయన్ను జిఏడికి రిపోర్ట్ చేయాలని అన్నారు. మరి కలెక్టర్లు కూడా తప్పు చేశారుగా. ఆయన అడిగితే అలా సంతకం చేసేస్తారా? ఆయన అడిగారు, కలెక్టర్లు అలా సంతకం చేసేస్తారా? మరి అలాంటప్పుడు ఐఏఎస్ చదవడం ఎందుకు, ఐఏఎస్ అనే హోదా ఎందుకు, సివిల్ సర్వీసెస్ అధికారి అనే పేరు ప్రఖ్యాతులు ఎందుకు? అంతే కదా. ఆయన అడిగితే సంతకం చేసినందుకు వాళ్ళది తప్పే, వాళ్ళని కూడా కేంద్రానికి సరెండర్ చేసేయాలి, కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. మరి వాళ్ళు అలా ఉండకూడదు కదా. నాన్నగారు ఇంట్లో లేరు ఇలా చెప్తే ఓకే, నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి అంటే అడ్డంగా దొరికిపోయినట్టే. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా అలాగే చేసిందంట, అడ్డంగా నిలువుగా దొరికిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు ఇక్కడ జరగడం లేదని చెప్పమన్నారండి అన్నట్లుగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. ఇసుక అక్రమాలు జరగట్లేదని కలెక్టర్ల చేత రిపోర్టులు తెప్పించుకున్నారు. టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు, 5 ఏళ్ళు ఇష్టారాజ్యంగా నిర్ణయాలపై ఫిర్యాదుల విలువ, ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు, దర్శనాల పేరిట వసూళ్లు, అడ్డగోలు నియామకాలు, అక్రమాలను గుర్తించేందుకు రంగంలోకి విజిలెన్స్, టీటీడీ పరిపాలన భవనంలో కొండపైన తనిఖీలు, ఇంజనీరింగ్ విభాగాల్లో పలు రికార్డుల స్వాధీనం, కీలక అధికారులను ప్రశ్నించి వివరాల సేకరణ, శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వినియోగం పైన ఆరా. నేను యాక్చువల్లీ ఈ ఛానల్ పెట్టకముందు నాకు టీటీడీలోనే ఆఫర్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాకు తెలిసిన పెద్దలు టీటీడీలో పిఆర్ఓగానే జాయిన్ అవ్వమన్నారు. కానీ ఇది ఈనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీటీడీలో పిఆర్ఓ అవకాశం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే పొలిటికల్ రికమెండేషన్స్తో ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే తర్వాత వచ్చిన వాళ్ళు పీకేయడం ఏదో ఒకటి జరుగుద్ది. సో అటువంటి ఏం వద్దు, నేను జర్నలిస్ట్గానే ఉంటాను, నన్ను ఇలా ఉండనివ్వండి అని చెప్పి ఇది చేసుకుంటున్నా. పేపర్ లీకేజీపై కఠిన చర్యలు, పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల్లో ఆటంకాలు వద్దు, ఉత్తర దక్షిణ తూర్పు భారతాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లపై అధ్యయనం. మీరు ఏం చేస్తారో తెలియదు, మా రాష్ట్రానికి ఒక మెట్రో ట్రైన్ ఇవ్వండి, మా రాష్ట్రానికి అమరావతి కట్టండి, మా రాష్ట్రానికి పోలవరం ఇవ్వండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, మా రాష్ట్రానికి కావాల్సినవి మాకు ఇచ్చేయండి. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్తో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.